కేసీఆర్ ని కాదని రేవంత్ రెడ్డిని గెలిపించారు. బట్ గెలిపించినా గానీ మాకు ఆయన ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో 100 రోజుల్లో చేస్తానే కూడా 200 రోజులైనా కానీ చేయలేదు అనే ఉద్దేశంలో ఈడు నమ్మించి మోసం చేసినని బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మళ్ళీ కేసీఆర్ ని తెచ్చుకోవాలనే ఉద్దేశంలో. యూత్ వన్ సైడ్ ఎందుకుంటారు? వన్ సైడ్ ఎందుకుంటారండి? యూత్ కి జ్ఞానం లేదా? ఎవడు మంచి చేస్తాడు, ఎవడు చెడు లేదు? యూతే కదా ఎక్కువ ఆలోచన చేసేది. ఆబ్వియస్లీగా ఎవరైతే మంచి చేసిరో, ఎవరైతే మోసం చేసిండో వానికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు ఎవడన్నా. కామన్ ఎవరైతే మనల్ని మోసం చేసిండో వానికి తొక్కాలి, వానికి బుద్ధి చెప్పాలనే ఉంటది. యూత్ అయినా, ముసలోడైనా, పండు పిల్లగాడైనా. సో కాబట్టి యూత్ కూడా 100% గా బీఆర్ఎస్ కారే బెస్ట్ 100% గా. దాంట్లో ఎలాంటి ముఖ్యం లేదు. ఎందుకంటే మనం చూసినాం 10 ఏళ్ల కారు పాలన, 2 ఏళ్ల చేయి పాలన. దీంట్లో ఏది ఉంది బెస్ట్ అనేది జనాలు డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ తెలిసింది పాలేంది నీళ్ళేంది అనేది. సో 100% గా జనం అంతా కూడా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ ని గెలిపేయడానికి ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇదే మొదటి అడుగు కావాలి జూబ్లీ హిల్స్ నుంచి అనేది ఆ ఉద్దేశంతో 100% గా బీఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలవబోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు నీకు అట్లనే ఉంది, అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. ఎవరు మంచిగా చేస్తారే? మేము మూగ మనుషులం, ఏదానికి వేయమంటే కదానికి ఇస్తాం. ఎవరో ఒకరు మంచిగా చేసే వాళ్ళకి అంతే మరి, మంచిగా చేసే వాళ్ళకి ఇస్తాం. మరి ఎవరు మంచిగా చేస్తారు? ఇప్పుడేమో ఈయన చేస్తాడంటే అనంతరావు పినంతరావు కూడా తెలియదు. ఇక కేసు గారు ఏం చేసిండు, పింఛన్లు చేసిండు 2 అన్యాలం చేసిండు 200. ఒక మంచి పని చేసిండు. ఈయన ఎట్లా చేస్తాడు ఇక 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచిగా చేస్తే మంచిగా తలుస్తాం కదా. 2200 ఉంటే 2000 చేసిండు. మరి మా ముసలి వాళ్ళకి అంత పురుగు కొడుకులు ఇస్తున్నారా, కొడాలు ఇస్తున్నారా చెప్పు. మరి ఈయన మంచిగా చేస్తే ఈయన తలుస్తాం మేము కదా బేట. ఎవ్వరు మంచిగా చేస్తే మేము పెద్ద మనుషులు వాళ్ళని తలుస్తాం. మాకు అన్నం పెట్టినలే చాలు కదా. ఇప్పుడు ఇద్దరిట్లు ఎవరు పెట్టినట్టు ఇక ఆయన సగం పెట్టిండు, ఈయన ఇంత ఎక్కువ చేస్తే ఈయన ఇంకా గొప్ప కదా. ఈ కేసీ 200 ఉంటే మాకు 2000 చేసిండు. ఈయన 4000 చేస్తాడు. ఎడ చేసిండు పెట్ట ఆడదే అదే 2000. బస్సులు బిర్యానీ, గ్యాస్ బిర్యానీ, కరెంట్ బిర్యానీ ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం లేదు. ఆ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి అస్సలు లేదు, బోర్ ఉన్న వాళ్ళకి నువ్వు అన్నట్టు ఆ రేకులు ఉన్న వాళ్ళకి చేసిండు. మరి నేను ఉన్న మాట చెప్తున్నా బెట్ట. ఏ మాకు పైసలు ఇవ్వలేదు బెట్ట. మాకు ఇంతవరకు మేము లంచం తీసుకోలేదు ఇన్నేళ్ళు కానీ 50 సంవత్సరాలు. మేము రమ్మకి వేసినాం, కాంగ్రెస్ కు, ఈయనకి వేసినాం కేసీ గారికి. వీళ్ళిద్దరికి తప్ప మేము ఏరియాలోకి వేయలే, ఇంతవరకు వేయలేము మేము. ఉన్న మాట చెప్తున్నాం మేము ఎంత కుర్రం. రోజు మార్నింగ్ 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రచారం చేశామన్న. బోరాబండ, ఎల్ఎన్ నగర్, కార్మిక నగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ ఈ ఏరియాలలో తిరిగినాము. కళ్యాణ్ నగర్లో కూడా కొద్దిగా తిరిగినాము. మాకు మంచి రెస్పాన్స్ ఉందన్న. మేము లంకెల దీపక్ రెడ్డి సపోర్ట్ కోసం వచ్చినాము. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినాము. మాకైతే మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు అన్న. మన డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ గృహాలు కావచ్చు, అక్కడ 2 BHK కావచ్చు, అక్కడ ఉన్న లేబర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందన ఇచ్చారు. అయితే గత ప్రభుత్వాలు ఇప్పుడు మన 10 సంవత్సరాల నుంచి మన టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు పాలించింది. ఇప్పుడు కొత్తగా 3వ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు మాకు అనిపిస్తుంది అన్న. మాకైతే మంచి రెస్పాన్స్ ఉంది. మేము తిరిగిన కాడికైతే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ సీఎం ఉన్నాడు, వాళ్ళ అధికారం ఉంది, కానీ ఏం డెవలప్మెంట్ జరిగినట్టు దాఖలు అయితే అస్సలే కనబడతలేవు అన్న. ఎందుకంటే మేము కాలనీలో డైరెక్ట్గా తిరిగినాం. ఎక్కడ పడితే నాలాలు ఉప్పొంగి వరులుతున్నాయి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, సీసీ రోడ్లు లేవు, నడక లేదు, అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు మంచినీళ్ళు కూడా సరఫరా సరిగా లేదు. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ కింద నుంచి లేడీస్ ముసలోళ్ళు మోసుకొని వెళ్తున్నారు. మేము డైరెక్ట్గా చూసాం.
మేము అధికారంలో లేము. మాకు ఇవి కావాలా, పింఛని కావాలా, మాకు నీళ్లు కావాలా, రోడ్లు కావాలని మాకు అడుగుతారు. మాకు అధికారం ఇస్తేనే కదా మేము ఏదైనా చేసేది. ఈసారి గట్టిగా మమ్మల్ని గెలిపియాలా, మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మేము బరాబర్ మీ బస్తీలలో తిరుగుతాము, మీ దగ్గరికే ప్రజల దగ్గరికే పాలన తీసుకొస్తాము. వీళ్ళ లెక్క బూటకపు మాటలు చెప్పి మేము ఏదో దాటవేసే ధోరణి కాదు. ఖచ్చితంగా మేము గెలుస్తాం జూబ్లీహిల్స్ అని మాకు ఈ 3 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం సార్. మాకు నమ్మకం అయితే 100% కలిగింది. కాకపోతే మేము ఇంకా 9వ తారీఖు 10వ తారీఖు వరకు కూడా ప్రచారం కొనసాగిస్తాం. మాకైతే మంచి స్పందన వస్తుంది సార్. సో గెలుస్తారా? గెలుస్తాం 100% గెలుస్తాం సార్. మేము ఇదే ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు కానీ అధినాయకులు కానీ ఎవరైనా ఇంకా ఇట్లా మంచిగా సపోర్ట్. ఇప్పుడు మాకు ఈ కిషన్ రెడ్డి గారు అయితే ఈరోజు 3 hours సమయం ఇచ్చారు మా గల్లీలలో బస్తీలలో పాదయాత్ర గల్లీ తిరగకుండా. అలా స్పందన ఇస్తే మాత్రం 100% రీచ్ అవుతాం సార్. బీజేపీ 100% జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా జరుగుతుంది, గెలుస్తుంది 100%. ఎంతమంది పోరాడినా ఎంతమంది ఏది చేసినా ధర్మం మన వైపు ఉంది కాబట్టి హిందూ సమాజంలో ఖచ్చితంగా మనకు 100% బీజేపీ ప్రభుత్వం వస్తుంది, మన హిందూ ధర్మం గెలుస్తుంది. మనకు ఇక నుంచైనా మంచిగా ఉండడానికి మనం జీవించగలుగుతాము. అంతకుమించి ఇంకా తప్ప ఇంకా ఏది లేదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత ఇది చేసినా 100% ధర్మం ఎటువైపు అయితే ఉందో అక్కడ మాత్రం ఓటు పడుతుంది. ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మన దినేష్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మాకుంది. మేము గెలిపించుకొని డైరెక్ట్గా మేము జూబ్లీహిల్స్ ప్రజలకు అన్యాయంగా ఉన్న వాళ్ళకు న్యాయం చేసే అవకాశంలో మేము ముందు అడిగేసి అన్న వీళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు హామీ ఇచ్చినామన్నా వీళ్ళకి ఇది చెయ్యాలా, ఈ జూబ్లీహిల్స్లో ఇంత ఘోరంగా ఉందని అప్పటికి కూడా మేము నిలదీసే అవకాశాలు కూడా మేము తీసుకున్నాం. అందు గురించే ఈరోజు జూబ్లీహిల్స్ను గెలిపించుకొని ఆ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా న్యాయం జరగాలని మేము 5D ఎల్లారెడ్డి తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చాము. జై శ్రీరామ్.